హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కంప్యూటర్ ట్రిక్స్ అండ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు రన్ కమాండ్ ద్వారా మీరు కామన్గా యూజ్ చేసేటువంటి విండోస్ టూల్స్ని, కామన్గా యూజ్ చేసేటువంటి కంట్రోల్ ప్యానెల్ కమాండ్స్ని, అడ్మినిస్ట్రేషన్ టూల్స్ కమాండ్స్ని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. రన్ కమాండ్ యూజ్ చేసుకొని మీరు కామన్గా యూజ్ చేసేటువంటి టూల్స్ అన్నిటిని కూడా షార్ట్ కట్స్ ద్వారా తొందరగా ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా ఓపెన్ చేసుకోవాలో ఆ షార్ట్ కట్స్ ఏంటో చూసేద్దాం. విండోస్ ఆర్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాలంటే కామన్గా యూజ్ చేసేటువంటి విండోస్ టూల్స్లో టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాలంటే ఎస్కే టాస్క్ ఎంజీఆర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మీకు టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీకు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ కావాలంటే విండోస్ ఆర్ ప్రెస్ చేసి ఓఎస్కే అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనేది వస్తుంది. చూడండి, ఆన్ స్క్రీన్ కీబోర్డ్. నోట్ ప్యాడ్ కావాలంటే విండోస్ ఆర్ నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు నోట్ ప్యాడ్ వస్తుంది. ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయాలంటే మీరు ప్రతిసారి స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకొని ప్రోగ్రామ్ ఫైల్స్లో ఎంఎస్ ఆఫీస్ ఎక్కడ ఉందో వెతకాల్సి ఉంటుంది. ఇది కాకుండా రన్ కమాండ్ యూజ్ చేసినట్లయితే కమాండ్స్ ద్వారా తొందరగా మీరు ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే విండోస్ ఆర్ ఈఎక్స్సిఈఎల్ అని టైప్ చేసి ఈఎక్స్సిఈఎల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. విధంగా ఎక్సెల్. నెక్స్ట్ వర్డ్ కావాలంటే విండోస్ ఆర్ విన్ వర్డ్ అని టైప్ చేసిన ఎంటర్ ప్రెస్ చేస్తే వర్డ్ ఓపెన్ అవుతుంది. పవర్ పాయింట్ కావాలంటే విండోస్ ఆర్ POWER పవర్ PNT అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది. పెయింట్ ఓపెన్ చేయాలంటే విండోస్ ఆర్ ఎంఎస్ పెయింట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు పెయింట్ ఓపెన్ అవుతుంది. మీ కీబోర్డ్ యొక్క ప్రాపర్టీస్ రావాలంటే విండోస్ ఆర్ కంట్రోల్ కీబోర్డ్ స్పేస్ కీబోర్డ్ URD ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు కీబోర్డ్ ప్రాపర్టీస్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మౌస్ ప్రాపర్టీస్ కావాలంటే main.cpl అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు మౌస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీ సిస్టంలో ఉన్నటువంటి బ్రౌజర్లు ఓపెన్ చేయాలన్నా కానీ రన్ కమాండ్ యూజ్ చేసుకొని మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్నటువంటి ఫైర్ ఫాక్స్ కానీ, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కానీ, ఓపెరా కానీ, మిగతా ఎడ్జ్ కానీ బ్రౌజర్లన్నీ కూడా ఈ షార్ట్ కట్ ద్వారా రన్ కమాండ్ యూజ్ చేసుకొని షార్ట్ కట్ ద్వారా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. విండోస్ ఆర్ క్రోమ్ CHROME అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మీరు కంట్రోల్ ప్యానెల్ యొక్క కమాండ్స్ను రన్ కమాండ్ యూజ్ చేసుకుని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ముందుగా విండోస్ ఆర్ యాప్ విజ్ .cpl ఎంటర్ చేసినట్లయితే అప్లికేషన్ విజార్డ్ అనేది వస్తుంది. మీ సిస్టమ్ యొక్క ప్రోగ్రామ్స్ అండ్ VHS అనేటువంటి మీ సిస్టంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అండ్ VHS వస్తుంది. దీని ద్వారా మీరు ఏదైనా సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ కావాలంటే విండోస్ ఆర్ కంట్రోల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు కంట్రోల్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ప్యానెల్. నెట్వర్క్ సెట్టింగ్స్ ఓపెన్ కావాలంటే విండోస్ ఆర్
ncpa.cpl అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీ సిస్టంలో ఉన్నటువంటి నెట్వర్క్ కనెక్షన్స్ ఓపెన్ అవుతాయి. దీని ద్వారా మీరు మీ సిస్టంలో ఉన్నటువంటి ఈథర్నెట్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు, ఐపీ అడ్రస్ తెలుసుకోవచ్చు, నెట్వర్క్ కనెక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ కమాండ్ ద్వారా తెలుసుకోవచ్చు. డోస్ ఆర్ sysdm.cpl ఓపెన్ చేసినట్లయితే మీకు సిస్టమ్ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతాయి. విండోస్ ఆర్ compmgt.msc ఎంటర్ చేసినట్లయితే కంప్యూటర్ మేనేజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. కంప్యూటర్ మేనేజ్మెంట్ విండోస్ ఆర్ hdwwij.cpl అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే డివైస్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ప్యానెల్ యొక్క డివైస్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. విండోస్ ఆర్ desk.cpl ఈ కమాండ్ ద్వారా మీరు మీ సిస్టంలో ఉన్నటువంటి డిస్ప్లే డ్రైవర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీని ద్వారా మీరు డిస్ప్లే రిజల్యూషన్ని చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే రిజల్యూషన్ని, డిస్ప్లే ఓరియంటేషన్ని, కలర్ని అన్నిటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే డ్రైవర్స్ యొక్క ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. విండోస్ ఆర్ కంట్రోల్ డెస్క్టాప్ ఎంటర్. కంట్రోల్ డెస్క్టాప్ క్లిక్ చేసినట్లయితే మీకు మీ సిస్టమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. థీమ్ కానీ, పిక్చర్ అండ్ చూజ్ ఏ ఫిట్ సెంటరా, ఏది బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విండోస్ ఆర్ timedate.cpl timedate డేట్ అండ్ టైం అనేది డిస్ప్లే అవుతుంది. విండోస్ ఆర్ కంట్రోల్ ప్రింటర్స్ కంట్రోల్ స్పేస్ ప్రింటర్స్ మీ సిస్టంలో ఉన్నటువంటి డివైజెస్ అండ్ ప్రింటర్స్ ఓపెన్ అవుతుంది. దీని ద్వారా మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నటువంటి డివైజెస్ అండ్ ప్రింటర్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఈ కమాండ్ ద్వారా. విండోస్ ఆర్ powercfg.cpl మీకు పవర్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. పవర్ సేవర్ పెట్టుకోవచ్చు, చేంజ్ స్లీప్ మోడ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ సెట్టింగ్స్ రావడానికి విండోస్ ఆర్ mmsys.cpl ఓపెన్ చేసినట్లయితే మీకు మీ సిస్టంలో ఉన్నటువంటి సౌండ్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సిస్టంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ ఓపెన్ చేయాలంటే రన్ కమాండ్ ద్వారా pmgmt.msc టైప్ చేసినట్లయితే మీకు డిస్క్ మేనేజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. నెట్ పిఎల్ విజ్ మీ సిస్టంలో ఉన్నటువంటి యూజర్ అకౌంట్స్ అన్నీ కూడా ఈ కమాండ్ ద్వారా ఓపెన్ అవుతాయి. మనకు ఉన్నది ఒకటే యూజర్ అడ్మిన్. దీని ద్వారా మీరు ఇంకో యూజర్ని యాడ్ చేసుకోవాలన్నా కానీ ఈజీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రన్ కమాండ్ యూజ్ చేసుకొని మీ యొక్క సిస్టంలో ఉన్నటువంటి కామన్గా యూజ్ చేసేటువంటి కంట్రోల్ ప్యానెల్ కానీ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ కానీ అన్నిటిని కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.